మా కమ్యూనిటీ కూడా విమర్శలు వచ్చినాయి, ఇట్లా చేస్తారా తప్పు కదా మనం చేపియాలి అంటే ఒక భావజాలం ఉంది మొదటి నుంచి. ఈ డిఫరెంట్గా చేయడం వల్ల కొద్దిగా అక్కడక్కడ విమర్శలు వచ్చినా కానీ అన్ని విమర్శలు తట్టుకొని చేసిన తర్వాత ఇక అది అప్పుడు ఆ వ్యతిరేకత అట్లా వచ్చింది పోయింది. ఇప్పుడు మాత్రము తిరుమల రెడ్డి ఉన్నప్పుడే పరిశుభ్రంగా ఉండే. ముఖ్య మహిళలు అయితే మా డివిజన్లో పాత డివిజన్లు ఎక్కడన్నావో బ్రహ్మాండంగా ఉండే, శుభ్రంగా ఉండే, పరిశుభ్రత ముఖ్యం అనే ఆలోచనలు, చెరువులకు డ్రైనేజ్ నీరు రానియలేదు, అన్ని విషయాలు కోరండి. ఓకే, ఇప్పుడు ఈ సాయినగర్ కాలనీ, సుష్మా సాయినగర్ కాలనీ దగ్గర వాటర్ అయినప్పుడు డైరెక్ట్గా మీరు అక్కడ పడుకున్నారు. ఒక కార్పొరేటర్గా అట్లా చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి రుబాబ్చే కొంచెం గట్టిగా మాట్లాడి చేపించవచ్చు. చేయలేము అట్లా చేయలేము. అట్లా మనం అధికారులు ఎట్లా ఉందంటే వాళ్ళకు మనకున్నాయి. ఇప్పుడు నేను ఎవ్రీ 5 yearsకు ఓటాడు కదా, నేను నేను రాసిన ఎగ్జామ్కు జనాలు మార్కులు లేదు, అధికారికి ఓరేస్తారు మార్కులు, వాళ్ళకి ఏరు కదా, మాకు బడ్జెట్ లేదు సార్ అని చెప్తారు, తప్పించుకుంటారు. మరి ఏం చేయాలి? నేను ప్రజలకు నేను పోరాడుతున్నట్టు తెలవాలన్నా అవుతా కనీసం అట్లీస్ట్. నేను అది కేటీఆర్ సార్తో 2-3 సార్లు తిట్టు కూడా తిన్నాను నేను. ఇదేందుకు మన ప్రతిపక్షంలో కాదు కదా, పుష్కల రెడ్డి చేస్తామని చెప్పి మనం ప్రామిస్ చేసినాం. ఆ పుష్కల రెడ్డి గురించి ఎన్నోసార్లు మనం పోరాటం చేసినాం. లాస్ట్ కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు షిఫ్ట్ చేయడం జరిగింది. అది బ్రహ్మాండమైన ఇష్యూ. ఎందుకంటే 10-12 కాలనీలు ఈ పొల్యూషన్ ఉంది, శ్వాసకోశ ఇబ్బందులతో ఇబ్బంది ఉన్నాయి. ఇలా సంతోషంగా ఉంది, పోరాడి అయినా కానీ పని అయిందా లేదా ముఖ్యం. అంతే తప్ప నాకు ఈ ఇది కాదని ముచ్చట కాదు, అది ఆ ఉద్దేశంతో చేసినాను. చాలా దగ్గర రెండుగానా ఇప్పుడు ఇదంతా ఎట్లుంటే కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు వస్తుంది. ఈ 3 ఏళ్లలో వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు కానీ అవి కానీ ఎలా అమలు అవుతున్నాయని మనం అనుకోవచ్చా? ఎక్కడ ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఏం చేశారు? ఫ్రీ బస్ తప్ప. ఇప్పుడు హైదరాబాద్లో 36,000 కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఫ్రీ కరెంటు 200, అది 1,500 మందికి ఇచ్చారు. అది 201 యూనిట్ కాదు కూడా ఎగిరిపోతారు ఆటోమేటిక్. అది ఏముంది? గ్యాస్ ఎవరికి వస్తుంది అక్కడ పడుతూనే పడదు, అలాగే తెలియదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, ఆ 1,00,000 రూపాయలు టైంకి ఇస్తలేడు. 4,000 ఇచ్చిండు అన్నాడు, అదే 2,000 కేసరికి గెలిచినవి ఉన్నాయి. ఏమి స్కూటీలు అన్నాడు, ఇచ్చిండా? ఏమి జరిగినాయి? ఏమి జరగలే కదా. గృహలక్ష్మి అన్నాడు, అన్ని ఏది లేదు. ఈ మధ్య చెప్తే ఏమి లేదు. సన్న బియ్యము, ఫ్రీ బస్సు మహిళలకు, ఈ 2 తప్ప వేరే 6 గ్యారెంటీలు ఏవి ఇవ్వలే. ఈ సిటీలలో ఏవి కూడా ఏ పథకాలు కూడా అందలేదు. పరిపాలన కూడా రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఆయత్నగర్, ఎల్బీనగర్ డివిజన్లో రియల్ ఎస్టేట్ బాగా ఆధారపడతారు. 5 సంవత్సరాల కింద ఏ రేటు ఉందో ఇక అదే రేటు ఉంది. అమ్ముకోలేక మిత్తిలు తెచ్చి వ్యాపారస్తులు. మీకు అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో నల్గొండ సెటిలర్స్ అంతా బిల్డర్స్, తర్వాత రియాల్టర్స్ వ్యాపారము, బోరింగ్ వ్యాపారం ఎక్కువ ఇక్కడ.